హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే నిన్న నేను మసాలా దోశ దానికోసం ప్లేన్ దోశ కోసం రెసిపీ చెప్పానండి. ప్రిపేర్ చేస్తుంటే నా ఫోన్లో రికార్డ్ అవుతుంటే సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయితే నేను ఇందులో ఫస్ట్ కడాయిని పెట్టేసి ఆయిల్ వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు అండ్ ఓమా, కొంచెం కలంజీ వేసి ఉల్లిగడ్డను వేసేసానండి. ఉల్లిగడ్డను వేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై అవ్వడానికి ఉప్పును కూడా వేసేసాను. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది బాగా మగ్గాక మనం ఆలుగడ్డని స్మాష్ చేసి వేసుకుందాం. ఈ ఆలుగడ్డ వచ్చేసి నేను 2 ఆలుగడ్డలు తీసుకొని బాయిల్ చేసి పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అండి. కరివేపాకు, కొత్తిమీర అండి ఇది. ఓకే, ఇందులో వచ్చేసి ఇప్పుడు ఉప్పు కారాన్ని మనం యాడ్ చేద్దాం. నేను ఉప్పును ఆల్రెడీ వేసేసాను, తర్వాత టేస్ట్ చూసి వేసాను. అయితే కారం వేస్తున్నాను అండ్ పసుపు వేసాను. వేసి ఆలుగడ్డలు కూడా వేసి కలుపుకుంటాను. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత స్మాష్ చేసేసుకుందాం. అందులో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత నేను ఇప్పుడు కారం, ఉప్పు సరిపోయిందా అని చెక్ చేసుకుంటున్నాను. సరిపోయిందండి. ఇది వచ్చేసి స్మాషర్. ఇలా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతాయి అన్నమాట అన్నీ. మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నమాట స్మాషర్ తోటి స్మాష్ చేస్తే. ఇందులో క్యారెట్ని కూడా వేయాలండి. నేను క్యారెట్ తెప్పిద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది, మర్చిపోయాను నైట్, తెప్పించలేదు. మీరు ఇందులో క్యారెట్ తురిమి సన్నగా తురుముకొని, కొబ్బరి తురుము మనం ఎలా తురుముకుంటాము గ్రేటర్ తోటి అలా తురుముకొని ఇందులో వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో ఉంటుందో ఉండదో తెలీదు. మొన్న కూడా ఇలా ఒక డ్రెస్ కటింగ్ చేస్తున్నాను, వీడియో స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. వేరే వీడియోతోనే తీస్తున్నాను, తీసి అందులో అప్లోడ్ చేసుకుంటాను నా ఫోన్లో సెండ్ చేసి. ఇలా మొత్తం చూసారా ఎలా స్మాష్ అవుతుందో. దీంతో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అంతా ఒకసారి కలుపుకొని ఓకే, మసాలా దోశకు మసాలా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ పల్లీల చట్నీ చేశానండి. నేను వీడియో మొత్తం తీసాను, మొత్తం తీసాక ఇలా స్విచ్ ఆఫ్ అయిపోతే
శ్రమ అంతా వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేశానంటే, నేను పల్లీలను వేయించుకున్నానండి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇదే బగోనాలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర అండ్ ఓమా, కలంజీని వేసి, కరివేపాకుని వేయలేదండి, మీరు కావాలంటే వేసుకోండి. మా పిల్లలు కొంచెం తీసేయమంటారు, అదో పెద్ద పని అంటారు, అందుకే నేను అందులో వేయడమే మానేశాను, వాళ్ళు తినరు కాబట్టి. అండ్ తర్వాత నేను పల్లీలను ఎలా గ్రైండ్ చేసుకున్నానంటే, పల్లీలలో నేను పచ్చికారం వేయలేదండి, వాళ్ళకు కొంచెం స్టమక్ పెయిన్, మోషన్స్ అవి అయ్యాయి కాబట్టి నేను ఎక్కువ శాతం పచ్చిమిర్చిని వేయను, ఎర్రకారాన్ని యూజ్ చేస్తాను. ఎర్రకారం, ఉప్పు, కొద్దిగా అల్లం వేసి వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకొని ఇందులో వేసి ఒక బాయిల్ వచ్చేసిన తర్వాత నేను ఈ పోపులో వేసేసి ఎంత మనకు థిక్నెస్ ఎంత కావాలో అంత వేసేసి మిగతాదంతా వాటర్ వేసేసి తర్వాత ఎంత థిక్నెస్ ఉండాలో అంత చూసేసుకొని ఒక బాయిల్ వచ్చాక తీసేసుకున్నానండి. చెప్పడం వేరు, చూపించడం వేరేమండి. అంత వీడియో రికార్డ్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను, సారీ ఫ్రెండ్స్. అయిన తర్వాత ఈ వాటర్ రుబ్బుతూనే ఉండండి, వాటర్ వరకు చెప్పాను. ఇందులో వచ్చేసి నేను ఇలా రాత్రంతా నానబెట్టుకున్న బియ్యాన్ని, పప్పులని ఒకసారి వాష్ చేసుకున్నాండి, ఒక 2 times మళ్ళీ వాష్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో నేను చెప్పాను కదండి, జీలకర్ర, ఓమా అండ్ కలంజీ, ఈ 3 వేసి నేను ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేశాను. ఇంకోటి గ్రైండ్ చేద్దామని లోపు కరెంట్ వెళ్ళిపోయింది. కరెంట్ ఉంటే నేను ఫోన్ ఛార్జ్ చేసేదాన్నండి. కరెంట్ వెళ్ళిపోయి 10 minutes తర్వాత రాలేదు. మధ్య వీడియోస్ తీస్తుంటే ఫోన్ ఊరికేనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఈ మొత్తం బ్యాటర్ని మనం గ్రైండ్ చేసేసుకొని ఇందులో వేసుకొని దోశలు ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దోశల బ్యాటర్ మొత్తం నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇందులో థిక్నెస్ మనం ఎంత దోశలకు ఎలా బ్యాటర్ కావాలో అలా ఇది థిక్గా అంటే ఏమంటారు,